సామెతల గ్రంథం 6వ అధ్యాయము 34వ వచనం. భర్తకు పుట్టు రోషము మహారౌద్రము గలది, ప్రతీకారము చేయు కాలమందు అట్టివాడు కనికరపడడు. ఈ వాక్యం ద్వారా దేవుడు అసూయ, కోపం, ప్రతీకారం, దేవుని మార్గం ఏది అనేది మనతో మాట్లాడుచున్నాడు. ప్రారంభ ప్రార్థన. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు మనము సామెతల గ్రంథం 6వ అధ్యాయం 34వ వచనం ఆధారంగా దేవుడు మనకు చెప్పే గొప్ప హెచ్చరికను ధ్యానిద్దాం. అసూయ, అన్యాయం, వ్యభిచారం వంటి పాపాలు కుటుంబాలను నాశనం చేస్తాయి. దేవుడు పవిత్రతను, విశ్వాసాన్ని కోరుతున్నాడు. పాపం తీవ్రమైన ఫలితాలను తెస్తుంది. ఈ వాక్యము కుటుంబ విశ్వాసాన్ని చెడగొట్టే పాపం ఎంతటి విపత్తుకు దారితీస్తుందో తెలియజేస్తుంది. నిర్గమకాండము 20వ అధ్యాయము 14వ వచనములో వ్యభిచారము చేయకూడదని వాక్యం సెలవిస్తుంది. ప్రియులారా, ఈ వ్యభిచారం వలన జీవితాలు నాశనమవుతాయి. అలాగే హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 4వ వచనం, వివాహము అన్ని విషయములలో ఘనమైనది గాను పానుపు నిష్కలంకమైనది గాను ఉండవలెనని దేవుడు చెప్పి ఉన్నాడు. ప్రియులారా, కావున వ్యభిచారము జీవితంలో ఉండకూడదు. ఈ వ్యభిచారం వలన మనిషి జీవితము నాశనం అవుతుంది. దేవుడు వివాహాన్ని, మనిషి జీవితాన్ని పవిత్రంగా ఉంచుట కోసము ఏర్పాటు చేసి ఉన్నాడు. కోపం ప్రతీకారానికి దారి తీస్తుంది. మనిషి కోపంలో తప్పు నిర్ణయాలు తీసుకుంటాడు. అందుకే దేవుడు క్షమించమని బోధిస్తున్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 19వ వచనము, ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటీయుడి. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలం నిత్తునని ప్రభువు చెప్పుచున్నాడని వ్రాయబడి ఉన్నది. అంటే దేవుడు పగ తీర్చుకుంటాడు, ప్రతీకారము ఆయన తీర్చుకుంటాడు. ఎందుకంటే దేవుడు ప్రతి విషయాన్ని, ప్రతి సమస్యను ఆయన పరిశీలించే దేవుడు. అందుకే దేవుడు కోపపడుడు కానీ పాపం చేయకూడని ఎఫెసీ రాసిన పత్రిక 4వ అధ్యాయము 26వ వచనములో అంటాడు. ప్రియులారా, కోపపడుడు కానీ పాపం చేయవద్దని ఎఫెసీ రాసిన పత్రిక 4వ అధ్యాయము 26వ వచనంలో అంటాడు. కోపపడుడి కానీ పాపం చేయకుడి, సూర్యుడు అస్తమించు వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు అంటాడు. కావున ప్రియులారా, దేవుడే ప్రతీకారం తీర్చుకునేవాడు. ఉదాహరణకు, ఒక గ్రామంలో ఒక కుటుంబం సంతోషముగా జీవించేది. కానీ అవిశ్వాసం వల్ల వారి కుటుంబంలో గొడవలు ప్రారంభమయ్యాయి. కోపం పెరిగి ఇద్దరు బాధలో మునిగిపోయారు. చివరికి వారు దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థించి పశ్చాత్తాపపడి క్షమించుకోవడం నేర్చుకున్నారు. అప్పుడు వారి కుటుంబాల్లో మళ్ళీ శాంతి నెలకొంది. పాపం కుటుంబాన్ని పాడు చేస్తుంది. దేవుని క్షమాపణ కుటుంబాన్ని తిరిగి నిలబెడుతుంది. మన జీవితంలో వివాహ బంధానికి నమ్మకం ఉంచాలి. కోపాన్ని నియంత్రించుకోవాలి. ప్రతీకారం కాకుండా దేవునికి అప్పగించాలి. ప్రతిరోజు ప్రార్థనతో కుటుంబాన్ని బలపరచాలి. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, మా కుటుంబాలను కాపాడుము. అసూయ, కోపం, ప్రతీకార భావనల నుండి మమ్మల్ని విడిపించుము. ప్రేమతో, క్షమాపణతో జీవించే హృదయాన్ని మాకు అనుగ్రహించుము. యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. ప్రభు పేరిట అందరికీ శుభములు. సెలవు తీసుకుందాం. లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఆమెన్.